ఏవీ న్యూస్కు స్వాగతం. జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశానుసారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎస్ఐ టి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శబరీష్ నాయకత్వంలో జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగిందని తెలుపుతూ గంజాయి వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు, చట్టపరమైన చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులకు ప్రత్యేక టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించబడుతున్నాయని, పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ వారికి డి అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సిలింగ్ అందించి మత్తు పదార్థాల బానిసత్వం నుంచి బయటపడేందుకు అవసరమైన సహాయం, మార్గదర్శకత్వం కల్పించబడుతుందని, కౌన్సిలింగ్ అనంతరం కూడా తమ ప్రవర్తనలో మార్పు తీసుకురాకుండా గంజాయి వినియోగాన్ని కొనసాగించే వ్యక్తులపై చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. గంజాయి విక్రయం, రవాణా, నిల్వ లేదా వినియోగానికి సంబంధించిన ఏదైనా సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వారు టోల్ ఫ్రీ నంబర్ 8712656999కు సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి సమాచారం పూర్తిగా ఉంచబడుతుందని తెలిపారు. మన తొర్రూరు పట్టణంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నటువంటి గాంజాయిని మూలాలతో సహా అరికట్టడానికి మన గౌరవనీయులైన మన మహబూబాబాద్ ఎస్పీ గారి సూచన మేరకు మేమందరం కూడా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా మనం డ్రగ్ కిట్ టెస్టులు తెప్పించుకొని గాంజాయి నిర్మూలనలో భాగంగా మనకు ఎవరైతే అనుమానాస్పదంగా తిరుగుతున్నారో లేదా గాంజాయి సేవిస్తున్నారని మనకు ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళని టెస్ట్ చేసి అవసరమైతే వాళ్ళకి తగినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు మెయిన్గా మన మండలానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంజాయి రహిత మండలంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కొద్దున్నాం. కాబట్టి మీ పరిసర ప్రాంతాల్లో కానీ లేదా మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా కానీ గాంజాయి సేవిస్తున్నట్టయితే లేదా గాంజాయి తాగుతున్న ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నట్టయితే మీరు ఇమీడియట్గా నాకు కానీ లేదా మా పోలీస్ స్టేషన్ నెంబర్ కానీ కాల్ చేసి ఇంటిమేషన్ చేయవచ్చు. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మనం ఈ టెస్ట్తో చెక్ చేసినట్టయితే ఇమీడియట్ రిజల్ట్ రావడం జరుగుతుంది. వాళ్ళు గాంజాయి సేవిస్తున్నట్టయితే మనకి ఇమీడియట్గా రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ మీద మనం చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాంజాయి తాగేటువంటి వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాకపోతే ఈ కార్యక్రమంలో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాగే వాళ్ళకి తగిన రీతిలో కౌన్సిలింగ్ చేసి మార్చడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వాళ్ళను అడిక్టెడ్ అయినటువంటి అలవాటు పడ్డట్టు వాళ్ళైతే రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించడం జరుగుతుంది. మనకు మేజర్గా వచ్చేసి మన ఫోకస్ మొత్తం ఎవరైతే సప్లై చేస్తున్నారో సప్లైని అరికట్టడం అనేది మన ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం. ఇదే విధంగా మనకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు మాతో షేర్ చేసుకోండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. థ్యాంక్ యూ. 4 కేసులు చేయడం జరిగింది. ఇంకా కూడా కేసులు నమోదు అవుతాయి. ఇన్ఫర్మేషన్ కొంతవరకు మనకు ఉంది. వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. మనకు కొద్దిగా లీడ్ వచ్చిన వెంటనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి చర్యలు తీసుకుంటాం. రీసెంట్గా కూడా మన ఒక డాగ్ స్క్వాడ్ తోటి కూడా మన జాగిలాలతోటి కూడా మనం రీసెంట్గా కొన్ని ప్లేసెస్ చెక్ చేయడం జరిగింది. దాంతోపాటు పాన్ షాప్లు వీటిలలో కూడా చెక్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం. గాంజాయి లాంటిది అమ్మినట్టయితే లేదా సప్లై చేస్తున్నట్టయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. రెగ్యులర్గా ఈ కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి పెట్టాం. వాటి మీద విజిలెన్స్ అనేది పెట్టడం జరిగింది.